రాముణ్ణి అడ్డుపెట్టి లోకానికి కూడా చెప్తున్నాడు అగస్త్య మహర్షి. ఇది ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఈ ఆదిత్య హృదయము అనబడేటటువంటి మంత్రం ఏదైతే ఉందో దీనికి ఒక విశేషం ఉంది. ఈ ఆదిత్య హృదయానికి సాధారణంగా మంత్రాన్ని ఉపదేశం పొందుతారు. అంగన్యాస కరన్యాసాలతో ఆ ధ్యాన శ్లోకం చదివి ఆదిత్య హృదయాన్ని చదవడం చాలా చాలా మంచి పద్ధతి. అలా చెయ్యాలి అంటే ఇంతకుముందు ఆదిత్య హృదయాన్ని జపం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి గురువుల దగ్గర ఉపదేశం పొందాలి. ఒకవేళ అలా ఉపదేశం పొందకపోయినా ఆదిత్య హృదయానికి ఒక మర్యాద ఉంది. దాన్ని శ్లోక రూపంలోనే ప్రతిరోజు తప్పు లేకుండా చదువుకుంటూ ఎక్కడికో వెళ్ళి కళ్ళు మూసుకుని కూడా ఉపాసన చెయ్యక్కర్లేదు. చాలా తేలిక మార్గం ఏమిటంటే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం